దేవరా 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 ఎక్కడ చూసినా ఎన్టీఆర్ మాటనే వినపడుతుంది. హాయ్ గాయ్, దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన టాపిక్ ఏంటంటే దేవరా. అసలు దేవరా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం చూసాం, మా సమ్మమ్మ కూడా ఎన్టీఆర్ గారు అంటారు, డాన్స్లో నెంబర్ 1 ఎన్టీఆర్ గారు అంటారు. సేమ్ టైము దేవరా సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసము పూజ హెడ్కి దగ్గరికి అయితే వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పిందంట, అండ్ 2 crores ఇస్తే చేస్తానైతే మాట అయితే వినపడిందంట. బట్ ఇది సాంగ్ పెట్టాలా వద్దా అని, అంటే పూజ హెగ్డే పెట్టాలా వద్దా అనే సన్నిహాలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇంకొక విషయానికి వస్తే మనం ఈ సినిమా గురించి తెలియనిది ఏముంది, అండ్ భారీ ఎత్తున సాగే ఈ కథలో అండ్ సైఫ్ అలీ ఖాన్ విలన్గా అండ్ జాన్వీ కపూర్ హీరోయిన్గా అయితే చేస్తున్న మాట వాస్తవమే. అండ్ ఇంకొక విషయానికి వస్తే నార్త్ సైడ్ అయితే సినిమాకు చాలా అంటే చాలా క్రేజ్ ఉంది. అనిల్ తనాని, కరణ్ జోహర్ వీళ్ళైతే సినిమాని అయితే ఏ ఫిలిమ్స్ సంస్థ వీళ్ళంతా కలిపి అయితే నార్త్ సైడ్ అయితే సినిమా అయితే తీసుకున్నారన్నమాట. ఇంకొక విషయానికి వస్తే మెయిన్ కీలకం ఇక్కడ ఏంటంటే, మెయిన్గా ఎన్టీఆర్ గారి సినిమాలలో ఐటెం సాంగ్ అనేది మెయిన్ ముఖ్యంగా ఉంటే మన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారన్న మాట వాస్తవమే. అట్ సేమ్ టైం పూజ హెగ్డేకి ఇంత ముందు చూసుకున్నట్టయితే చిన్న చిన్న సినిమాలను కానీ కొన్ని సినిమాల్లో కానీ ఒక ఐటెం సాంగ్గా చాలా మెడిసింది. కానీ దేవర సినిమాలో 2 కోట్లు ఎందుకు అడుగుతుందని అయితే పెద్ద చర్చగా మారింది. ఎందుకు అంత డబ్బులు అడుగుతుందని అయితే. సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే దేవర సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ పక్కా ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ అయితే ఐటెం సాంగ్ అయితే చేయాలని మూవీ టీం అయితే కొరటాల శివ గారు అయితే అనుకుంటారనమాట. ఇంకొక విషయానికి వస్తే కొంతమంది బయట నుంచి ఏమంటున్నారంటే, ఆయన పూజ హెగ్డేకి ఎందుకు ఇలా అంటుంది, అసలు బ్యాక్ టు తెలుగులో సినిమా అయితే ఫ్లాప్ అయితే అయ్యాయి పూజ హెగ్డేకి. అండ్ సేమ్ టైం తెలుగులో ఛాన్సెస్ అసలు లేవు ఆవిడకు. కానీ ఇంత 2 కోట్లు డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది క్రిటిక్స్ అయితే కొంతమంది అయితే అంటున్నారు అనమాట. ఇంకొక విషయానికి వస్తే ఈ సినిమా దేవర మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో నటీనటులు కూడా హై రెమ్యునరేషన్ తీసుకున్నారైతే జరుగుతుంది. ఇంకొక విషయానికి వస్తే దాదాపు ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఒక 500 కోట్లు దేవరా సినిమా అయితే జరుపుకుంటున్నట్టు అయితే తెలుస్తుంది. సినిమా దసరా కానుక అయితే సినిమా రావడంతో చాలా హై లెవెల్లో అయితే సినిమా మీద క్రేజ్ మొత్తం చుట్టుకుంది అనమాట. ఎనీవే ఎన్టీఆర్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మా సమ్మమ్మ కూడా మనం ప్రతిసారి చెప్పుకునేది. ఈసారి దేవరతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో కొరటాల శివ గారు అండ్ మన ఎన్టీఆర్ గారు చూడాల్సిందే. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.